చెప్పేటువంటి తల్లిదండ్రులు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అలాగైతే యేసు గారు నాకు తెలిసి మంచివారే. ఆమె గట్టిగా హల్లెలూయా. ఈ యేసు గారు ఎటువంటి కూడా తొంట సావాసంలో పట్టకుండా వాళ్ళ యొక్క నాన్నగారు తండ్రి గారు మరణించినప్పటి నుంచి లేదంటే బ్రతుకున్నటువంటి దినాలలో తల్లిదండ్రికి మంచి పేరు తెచ్చేటువంటి బిడ్డగా ఆ యేసు ఎదిగినట్లుగా నేను చాలా వరకు తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అదే యేసు ఇప్పుడు వివాహ బాంధవ్యములకు అడుగు పెట్టాడు. హల్లెలూయా. ఈ వివాహ బాంధవ్యంలోనికి అతను ఎప్పుడైతే అడుగు పెట్టాడో, ఎప్పుడైతే ఆ రీతిగా దొరబడ్డాడో, ఎప్పుడైతే వచ్చాడో, ఇప్పుడు ఆమె కొరకు కృపావతి నా దేవుడు సిద్ధపరిచాడు. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కృపావతి రాకమునుపు ఎన్నో సంబంధాలు వచ్చి ఉండొచ్చేమో. అనేక రకాలుగా పెళ్లి సంబంధాలు చేద్దాం, ఒక మంచి అమ్మాయిని చూద్దాం, అనేకమైనటువంటి సంబంధాలు వచ్చినప్పటికైనా ఏదో రీతిగా మనము ఆ వివాహాన్ని జరిగిద్దాం అనేటువంటి ఆలోచనతో ఎన్నో రీతిగా ఎన్నో ప్రణాళికలు కలిగి వారి ఇంటి వారు ధోనిపాటి వాళ్ళు ఎన్నో రీతిగా ఆలోచించి ఉండొచ్చారేమో. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే కృపావతి యేసు గారి యొక్క ప్రక్కటి ఎముకలలో ఒక ఎముక ఉంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున చాలా మంది మనం ఏం చేస్తామంటే ఏ రీతిగా ఏ పని చేస్తే బాగుంటుందో, ఈ పని వల్ల ఏం చేస్తే బాగుంటుందో, ఎంతగా మనకు మేలు కలుగుతుందో, ఎంతగా మనకి ఫలితం వస్తుందో అనేటువంటి ఆలోచనతో చాలా మంది ముందుకెళ్తున్నారేమో తప్ప, కానీ దేవాతి దేవుడు ఆదిలోనే ఆదాముకి ఆ నరుడికి అవ్వమ్మను నా దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. అలాగైతే యేసు గారికి కృపావతిని నా దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఇదిగో ఈ నూతన దాంపత్య జీవితంలో అడుగు పెట్టినటువంటి ఈ నూతన వివాహములో యేసు అలాగే కృపావతి ఈ ఇరువురు బాంధవ్యాన్ని మనం చూసినప్పుడు మనకి ఎంతైతే సంతోషకరంగా ఉందో, అలాగే ఆదిలో ఆదాము గారి యొక్క ఒంటరితనాన్ని చూసినటువంటి నా దేవుడు ఆదిలో అక్కడ ఉండేటువంటి జంతువులన్నీ కూడా ఒకదానితో ఒకటి సాటైనటువంటి బంధముతో ఏ రీతికైతే కలిసి వస్తున్నాయో వాళ్ళందరినీ చూశాడు. ఆ జంతువులు చూశాడు, వారందరినీ కలుపుతూ ఉన్నాడు, జతలుగా వెళుతూ ఉన్నాయి. కానీ ఆదాము మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. గమనించండి, ఈ ఆదాము ఒంటరిగా ఉండదో దేవుని చిత్తం కాదు. అమ్మ దయచేసి ఎవరు విన్న వాక్యాన్ని మీరు మాత్రం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, 2 చేతుల పైకి ఎత్తి బిగ్గరగా హల్లెలూయా. ఆదాము ఒంటరిగా ఉండట దేవుని చిత్తం కాదు. అందుకని ఈ ఆదాము గురించి ఆలోచన కలిగినటువంటి నా దేవుడు, ఈ ఆదాము గురించి ప్రత్యేకమైనటువంటి సంకల్పం కలిగినటువంటి నా దేవుడు ఈ ఆదాముకి సాటి అయిన సహాయమును సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. అలాగే నన్ను మాట అడిగినామండి, ఇక్కడ ఎంతమంది అయితే వివాహ బంధములో ఉన్నారో, ఎంతమంది అయితే పెళ్లి చేయబడినటువంటి వారు ఉన్నారో, మీ అందరికీ కూడా సాటైన సహాయాన్ని నా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఇప్పుడు యేసు ఈ కృపావతి రాకముందు ఒంటరిగా ఉన్నాడేమో. ఈ యేసు ఈ కృపావతిని చూడకముందు నాకు ఎవరు వస్తారు, ఎవరు నా పెళ్లి భార్య అవుతారు, నేను ఏ రీతిగా పెళ్లి చేసుకుంటాను, నాకు వచ్చేటువంటి భార్య, నాకు వచ్చేటువంటి సతీమణి, నాకు వచ్చేటువంటి నా సగభాగం, నా ఎముక ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఎన్నో కాళ్ళతో ఉండొచ్చేమో యేసు. దేవునికి స్తోత్రం. కానీ కృపావతిని చూడగానే, కృపావతి యొక్క అందాన్ని చూడగానే, కృపావతి తన పక్కన కూర్చోగానే నీకు అర్థమైపోయింది, ఇక నాకంటూ సర్వము నా కృపావతి మాత్రమే. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అలాగైతే ఆదాము గాఢ నిద్రలో ఉండగా, ఈ ఆదాము గాఢ నిద్రలో ఉండగా నా దేవాతి దేవుడు చేసిన ఒక పని ఏంటి తెలుసా? ప్రక్కటి ముక్కలలో చదవనమాట. స్తోత్రం. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతన్ని నిద్రిస్తున్నప్పుడు అతని ప్రక్కటి ముక్కలలో ఒక ఎముకను తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ ఆదాము నిద్రిస్తుండగా, ఈ గాఢ నిద్రలో ఉండగా అతనికి గాఢ నిద్ర కలగజేసి అతని ఎముకలలో ప్రక్కటి ఎముకలలో ఒక ఎముకను తీసి, మీరు బాగా గమనించండి, ఎందుకండి దేవుడు ప్రక్కటి ఎముకల నుంచి ఒక ఎముక ఎందుకు తీశాడు? తలలో నుంచి తీయచ్చు కదా ఎముక. అందుకని అంటారు కదా, తలలో నుంచి చేస్తే తల మీద కూర్చుంటుందండి ఎక్కి. ఎవరు? భార్య. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ తలలో నుంచి చేస్తే
తల మీద ఎక్కడ కూర్చుంటాదేమోనని నా దేవుడు తలలో నుంచి తీయరా. కొంతమంది కాలులో నుంచి తీస్తే బాగుంది కదా, అయితే ఈ పురుషుడు ఈ స్త్రీని కాలుతో అలిపి తొక్కుతాడేమోనని కాలులో నుంచి కూడా నా దేవుడు తీయరా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎక్కడ నుంచి తీస్తే ఎక్కడ ఎముక సెట్ అవుతుందో ఆ ఎముకనే తీస్తాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే చూడండి వీళ్ళిద్దరు యొక్క ఆ కూర్చున్నటువంటి విధానం చూడండి, పక్క పక్కన కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నేను ఎలాగ అనుకుంటున్నాను, దేవుడే కనుక తలలో నుంచి తీస్తే కనుక ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి ఈ కృపావతి గారిని యేసుబాబు పైన కూర్చోబెట్టుకోవాలేమో, మొయ్యాల్సి వస్తుందేమో. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అదే కనుక కాలులో నుంచి తీస్తే ఈ కాలు కింద అదుపు పట్టేవాడేమో, తొక్కేవాడేమో. అందుకని దాంపత్య జీవితంలో, వివాహ జీవితంలో భార్యాభర్తలు ఇరువురు కూడా చాలా సాన్నిహిత్యంగా బ్రతకాలి, ప్రేమ అనురాగాలు బ్రతకాలి, అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఒకరి పట్ల ఒకరు హృదయాలు తెలుసుకొని ఎంత జాగ్రత్తగా బతికితే అంత మంచిగా ఉంటుంది వివాహ బాంధవ్యం. దేవునికి స్తోత్రం. కానీ అలాగైతే ఈ రోజున ఎన్నో రీతిలుగా వివాహ బంధాలు సమకూర్చబడుతున్నాయి. వివాహాలుగా అనేక మంది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనురాగాలు కలిగి ఉన్నట్టుగా నటించి ఆ బాంధవ్యాన్ని ముందుకు కొనసాగుతూ నెట్టుకుంటూ ఏదో రకంగా వెళ్ళిపోతా ఉన్నారు. కానీ అందులో ఏమీ లేదని అడిగితే దేవుని సాన్నిధ్యం లేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకని ఆదాము అంతకు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అవ్వమ్మను చూడగానే నా దేవత దేవుడు అవ్వమ్మను ఆ ఎముకనికి తీసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకురాగానే ఆదాము ఒక కవిత్వాన్ని మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా కవిత్వము? నా ఎముకలో అమ్మా అమ్మా సౌండ్ చేసాం ఒకసారి, మైక్ చూడండి అమ్మా. స్తోత్రం. అప్పుడు ఆదాము ఎట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరిలో నుండి తీయబడిన కనుక ఇది నారి. దేవునికి స్తోత్రం. చెప్పని గట్టిగా హల్లెలూయా. ఇదిగో నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడింది కనుక నారి నా సొంతం. అందుకే చూడండి, అంతకుముందు తల్లిదండ్రులు ఏమన్నా సరే, తల్లిదండ్రులు ఎవరైనా ఏమన్నా అంటే తల్లిదండ్రులు అన్నటువంటి మాటను బట్టి కోపోద్రేకంతో కొట్టడానికి తిట్టడానికి ముందుకు వెళ్ళిపోతాడు కొడుకు. పెళ్ళైన తర్వాత ఆ భార్యను ఎవరైనా అన్నారనుకోండి, ఆఖరికి తల్లి తండ్రి ఏమన్నా భార్యను ఏమన్నా అన్నారనుకోండి, ఎంత కోపం వచ్చేస్తుందో. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నా భార్యను అంటావా రాజు? నా భార్యను అంటాడా? ఎవరు అనేది నా భార్యని అని ఎంత ఫీల్ అయిపోతామో. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, ఎక్కడో పుట్టినటువంటి వీళ్ళు ఎక్కడెక్కడో కలిసి బ్రతకడానికి దేవుడు ఎంతగా నిర్ణయించాడో చూడండి. ఎక్కడో పుట్టినటువంటి వీళ్ళని ఇప్పుడు ఒకటిగా జత చేయడానికి నా దేవుని ప్రణాళిక, ఆదిలోని సంకల్పం ఉంది. ఆయన ముందుగా ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క వివాహ దాంపత్య జీవితంలో ఒకటి చేయబడినటువంటి మనకు యేసు గారు లేదంటే కృపావతి గారు, వారిద్దరిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమ్మా అందరు ఇక్కడ ఉన్నారమ్మా? అమ్మ ఈ తల్లిగారు ఎవరమ్మా? చీర కట్టుకుని ఈ తల్లిగారు ముందుకు వచ్చిన తల్లిగారు ఎవరు? స్తోత్రం స్తోత్రం. అమ్మ వాళ్ళే డ్రింక్దా. అమ్మ ఇక్కడ పెళ్ళికి వచ్చారమ్మా అందరూ? అమ్మ పెళ్ళికి వచ్చిన అందరూ ఒకసారి చేయి పైకెత్తండి అమ్మ. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ పెళ్ళికి గట్టిగా హల్లెలూయా. మన మధ్యలో ఉండేటువంటి భీమవరం నుంచి వచ్చినటువంటి సేవకులు దానియేలయ్య గారు వారు ఎక్కడున్నా వేదిక మీదకి అలంకరించవలసిందిగా ప్రభు పేరట వారికి మనం చేస్తున్నాను. వారు ఎక్కడున్నా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. వాక్యం ఉన్నారు, రెండు చేతులు పైకి ఎత్తుదాం గట్టిగా. చెప్పండి బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. వివాహం అయిపోయింది. ఈ చిన్న వాక్యం నాది ముగిస్తే అయ్యగారు కొన్ని గ్రీటింగ్స్ చెప్తారు, చివరి ప్రార్థన ఆశీర్వాదం. చక్కగా భోజనాలు ఏర్పాటు చేశారంట. శుభ్రంగా భోజనం చేసి వీళ్ళని ఆశీర్వదించి వెళ్దాం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. గమనించండి, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఈ ఘనమైనటువంటి వివాహం గురించి ఆదికాండ గ్రంథములో దేవత దేవతలు ఇచ్చిన మాట ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండట ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఈ రోజున యవన కాలంలోనికి వచ్చినటువంటి బిడ్డలు, యవన కాలంలో ఉండేటువంటి
బిడ్డలు తల్లిదండ్రులు మాట వింటే వారి జీవితం ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. కానీ ఈ ఎవరి కాలంలోకి వచ్చినటువంటి దొరబడినటువంటి ఈ బిడ్డలు తల్లిదండ్రులు ధిక్కరించి దేవుని మాటను పక్కన పెట్టి వారి ఇష్టానుసారంగా వారి మాటని నెరవేర్చుకోవడానికి అనేక రీతిగా ప్రవర్తిస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు ఈ యొక్క ఆదాముకి వివాహము చేసేంత వరకు, ఈ ఆదాముకి తన భార్యను తీసుకొచ్చేంత వరకు